మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఋషి పంచమి నరసింహస్వామి పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం నాడు నరసింహస్వామి యొక్క అర్చన చేసుకోవడం చాలా పుణ్యం. అంతేకాకుండా ఈ రోజు ఋషి పంచమి స్వాతి నక్షత్రం కలిసి రావడం అనేది చాలా పుణ్యమైనటువంటి రోజు. ఋషి పంచమి అంటే ప్రత్యేకించి ముత్తైదువులందరూ కూడా తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోసం వ్రతాలు చేస్తుంటారు. అనేక రకాల వ్రతాలు చేస్తుంటారు. ఒక రకమైనటువంటి వ్రతం కాదు. జీవితంలో ఎన్ని వ్రతాలు చేయాలో అన్ని వ్రతాలు చేస్తుంటారు వాళ్ళు. అన్ని వ్రతాల యొక్క సమాప్తే ఒక రకమైనటువంటి ఉద్యాపన వ్రతం. అది ఉద్యాపన వ్రతం. ఇటువంటి ఋషి పంచమి అంటే ఋషులందరినీ గౌరవించి ఋషి పత్నులను గౌరవించి పూజ చేసుకోవటం. ముత్తైదువులందరూ కూడా పుణ్యస్నానాలు చేసి, అంటే గోదావరి కానీ గంగ కానీ ఏ పుణ్యనది స్నానం చేసి 101 సార్లు స్నానం చేయాలి. ఎలా చేయాలి అంటే దానికి ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కథ ఉంది, పద్ధతి ఉంది. దాని పద్ధతి ప్రకారంగా ఉత్తరేణి ఆకులతోని మొదలు సూర్యోదయం కంటే ముందు పళ్ళు తోముకోవాలి. 101 పుల్లలతోని పళ్ళు తోముకోవాలి. 101 సార్లు 101 పుల్లలతోని ఒక్కొక్కసారి పళ్ళు తోముకోవాలి. అలా పుక్కిలించి ముయ్యాలి. మన అంతఃశుద్ధి అన్నమాట. శరీరంలో ఉండేటువంటి నోరు, వాక్కు, నోట్లో ఉండేటువంటి దుర్గంధం అంతా పోవడానికి ఉత్తరేణి ఆకులో ఉత్తరేణి పుల్లలో ఉండేటువంటి గొప్పతనం అది. అలా ముఖం కడుక్కోవడం, ఉత్తరేణి ఆకులతో స్నానం చేయటం 101 సార్లు. ఉత్తరేణి ఆకులు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తే ఉత్తరేణి యొక్క పవిత్రత అనేది ఎంత గొప్పది కదా అంటే ఇంకా నవ్వుతోన భవిష్యది. అటువంటి ఉత్తరేణిని నెత్తి మీద పెట్టుకొని 101 సార్లు స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేసి ఋషి పంచమి వ్రతం నోముకోవాలి. ఆ వ్రతం వినాలి. నోములైనటువంటి వాళ్ళంతా కంపల్సరీగా ఈ మొత్తం వ్రతోద్యాపనం చేసేటువంటి వాళ్ళంతా కూడా ఋషి పంచమి చేస్తారు తప్పకుండా. అంటే ఎన్ని వ్రతాలు చేస్తారో వాళ్ళు జీవితంలో అన్ని వ్రతాలు అయిపోయిన తర్వాత ఈ ఋషి పంచమి వ్రతోద్యాపనం చేస్తారు. వాళ్ళు చేసి సమాప్తం చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ముందర వ్రతాలు చేయవలసినటువంటి అవసరం ఉండదేమో కనుక ఈ ఋషి పంచమికి అంత ప్రాధాన్యత ఋషులు ఇచ్చారనమాట. ఋషులు ముళ్ళు అందరూ కలిసి ఇటువంటి వ్రతోద్యాపన కార్యక్రమాన్ని చేయడానికి ఈ వ్రతం చేసి ముత్తైదువులు భర్తతో సహా ఎన్నో రకాల దాన ధర్మాలు చేస్తారు. అంటే ఇందులో చెప్పవలసిన విషయం ఏంటంటే ఉత్తరేణిలో పడేటువంటి గొప్పతనం, ఉత్తరేణి ఆకుతోని స్నానం చేయటం, దేహంలో ఉండేటువంటి దుర్గంధం అంతా పోవడానికి ఉత్తరేణిలో ఉండేటువంటి పవిత్రతను ఆపాదించుకోవడం శరీరంలో. కాబట్టి ఉత్తరేణి ఆకులో గాని ఉత్తరేణి చెట్లో గాని అంత గొప్పతనం ఉందన్నమాట. అది పవిత్రమైంది. అది కాబట్టి ఋషులు వాళ్ళంతా కూడా ఉత్తరేణికి అటువంటి పవిత్రతను ఉన్నదని చెప్పి మనకు రుజువు చేశారు వాళ్ళు. ఆ రకంగా ఉత్తరేణి ఆకులతోని ఈ కార్యక్రమాలన్నీ కూడా, అంటే తెల్లవారు సూర్యోదయం కంటే ముందే చేయవలసినటువంటి కార్యక్రమాలు, స్నానదానాలన్నీ కూడా ఇటువంటి అనేక రకాల దానాలు చేయడం. అంటే నీ శక్తి ఉన్నంత వస్త్రదానం చేస్తావా, సువర్ణదానం చేస్తావా, భూదానం చేస్తావా, అన్నదానం చేస్తావా, ఎటువంటి దానం చేయాలో అటువంటి దానం వెనుకటి వాళ్ళేమో ఋషులకు మునులకు దానం చేశారు. ఈ రకంగా దాన ధర్మాలు చేయడానికి, అంటే తన జీవితాన్ని సార్థకం చేసుకొని పుణ్యమైనటువంటి చరిత్ర కలిగి ఉండటానికి, మళ్ళీ జన్మ రాకుండా ఉండటానికి ఋషులను మునులను సేవించి ఈ ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించడం అనేది ఒక వ్రతంలో ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి మన పెద్దలంతా కూడా ఇటువంటి ఋషి పంచమి వ్రతాన్ని చేయడం అంటే ఇంకా చివరికి ఋషి పంచమి వ్రతం తర్వాత ఇంకా వ్రతాలు ఏది పట్టడం కానీ చేయడం కానీ ఉండదు. అన్ని వ్రతాలు చేసిన తర్వాతనే ఋషి పంచమి పట్టి మనం వ్రతోద్యాపనం చేసుకుంటే ఆనాడు అనేక రకాల దానాలు చేసి మన జన్మను సార్థకం చేసుకోవటమే ఋషి పంచమి వ్రతం యొక్క ముఖ్యోద్దేశం.